వాట్సాప్ యూట్యూబ్, హౌస్ ఇట్ గోయింగ్? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఒక చిన్న మార్నింగ్ వీకెండ్ రైడ్కి వెళ్తున్నాను. బిఫోర్ గోయింగ్ టు దట్ రైడ్ ఒక చిన్న క్యాచప్ ఉంది అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను. ఫ్యూ పీపుల్ వర్ ఇంట్రెస్టెడ్. కానీ సండే మార్నింగ్ 7:30 అవ్వడం వల్ల ఐఎమ్ నాట్ ష్యూర్ ఎంతమంది వస్తారనేసి. జనాలు అనుకోవచ్చు, ఈడెవడరా సండే రోజు 7:30కి మీటప్ అంటాడు, క్యాచప్ అంటాడు, బుర్ర ఉందా ఈడికి అని. బట్ నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి బ్రో. బికాజ్ సూపర్ బైక్స్ మార్నింగ్ తప్ప నడపలేము. సిటీ ట్రాఫిక్లో అయితే అస్సలు నడపలేము. ఫుల్ హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అండ్ రైడింగ్ పాస్చర్ కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుంది కాబట్టి మేనేజ్ చేయలేము. అండ్ దట్ టు ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఏ డ్యూక్ 390 బ్యాక్గ్రౌండ్. సో నాకు ఇంకా అలవాటు అవ్వలేదు బండి కంప్లీట్గా. మేబీ నెక్స్ట్ టైం నుంచి కొంచెం లేట్గా పెట్టడానికి ట్రై చేస్తా. లైక్ నా రైడ్ అయిపోయి ఇంటికి వచ్చే టైంలో మీటప్ ప్లాన్ చేస్తే యూ గైస్ కెన్ ఆల్సో మీట్ అండ్ సీ ద బైక్. ప్రస్తుతానికి అయితే అసలు నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎవరు వస్తారు ఏంటి అని. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం లైక్ జనాల్ని మీట్ అవ్వడం అండ్ సబ్స్క్రైబర్స్ని ఫాలోవర్స్ని మీట్ అవ్వడం. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ వన్ టు కమ్ యా సీరియస్లీ, బికాస్ సండే రోజు 7:30కి ఎవరు వస్తారు అబ్బా? పీపుల్ మైట్ బీ చిల్లింగ్. సెట్టింగ్స్ కూడా అంత నాకు ఇంకా తట్టట్లేదు. ఐ డోంట్ నో, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు కన్సిడర్ హియర్. బ్యాటరీ, KMPL, యావరేజ్ మైలేజ్. బ్రో కాదు బ్రో, నా పేరు పవన్. చేస్తాను. పవన్ రుద్ర. బైక్ ఎంత బ్రో? నాకు పడింది 2374 పడింది. 23 ఏం చేస్తారు బ్రో మీరు? జాబే బ్రో, జాబ్ బిజినెస్ చాలా ఉన్నాయి. మల్టిపుల్ థింగ్స్ లేకపోతే కొనలేం బ్రో. పవన్ రుద్ర స్టాకే. ఎస్, ఈ మధ్య స్టార్ట్ చేశారా? ఈ మధ్య అని కాదు, కొన్ని రోజులు అయింది. 2374. మొత్తం కేక్ వచ్చేసరికి 24 అయిందా? లేదు ఇంకా కొంచెం తక్కువే పడింది. యాక్చువల్లీ 2374 మనకి ఇన్వాయిస్ అమౌంట్. ఇప్పుడు ఒక 1,30,000 క్యాష్ బ్యాక్ ఉందన్నమాట. సో ఇంకొంచెం తగ్గింది. లైక్ 2374 - 130 వేసుకోండి. మార్పించాలి కదా, మార్పిస్తేనే దీనికి వాల్యూ. ఎస్సీ ప్రాజెక్ట్. టైటానియమే వస్తుంది, టైటానియమే ఉండాలి. సౌండ్ ఎక్కువ వస్తుంది. నార్మల్ డ్రైవ్ అయితే బ్రో ఇప్పుడు రాదా? నార్మల్గా వస్తుంది. నేను నార్మల్ ఇలాగ అడిగిన సౌండ్ వచ్చిందా అనుకున్నా, ఏదో పెద్ద బైక్, బట్ ఇది కాదనుకున్నా. అంతే. అవన్నీ సేఫ్టీ యాక్సెసరీస్ కావాల్సిందే పక్కా. యాక్చువల్ గా నెంబర్ ప్లేట్ ఉండదు సౌరవ్ ప్రోకి. ఓకే, నేను యాక్చువల్ చూసి సౌరవ్ ప్రో అనుకుంటున్నాను. నాకు అసలు అతను ఎవరో కూడా తెలియదు. రేవంత్ తెలుసు, వాళ్ళ ఆ గ్రూప్ లో ఉంటారా? కొత్తదేనా అతనిది కూడా? అచ్చా మొన్న వీడియోస్ లో చూసాను, రీసెంట్ గా తీసుకున్నారు వాళ్ళు. ఓకే రైట్. యా, ఇంకోటి ఫోటోగ్రఫీ ఉంది. ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసాం 1.5 year అయింది, బట్ నేను అంత ఫోకస్ చేయట్లేదు దాని మీద. సో అదొకటి. అంతే. యూట్యూబ్ ఇంకా రెవెన్యూ స్టార్ట్ అవ్వలేదు, బట్ టైం పడుతుంది. థ్యాంక్స్. సో నేను ఇవాళ వెళ్తున్న ప్లేస్ వచ్చేసి కింగ్స్ ధాబా, పటాన్చెరు హైవేలో ఉంటుంది. సో అక్కడ చాయ్ బాగుంటుంది. బేసికలీ నేను ఒక కాఫీ పర్సన్ని. ఐ లైక్ బ్లాక్ కాఫీ సో మచ్. అది కూడా ఫ్రెష్ గ్రౌండ్ పౌడర్స్ ఉంటాయి కదా, దాన్ని హాట్ వాటర్లో వేసి డికాషన్ తీసుకొని మంచిగా బ్లాక్ కాఫీ తాగే మనిషిని నేను. 70-80% నేను అదే తాగుతా. 20-30% వచ్చేసి ఇక ఓపిక లేకపోతే టైం లేకపోతే కాంటినెంటల్ కాఫీ ఉంటుంది, అది కలిపి తాగేస్తా. బాగుంటుంది బ్రో, మంచి అలర్ట్నెస్ని ఇస్తుంది ఆ బ్లాక్ కాఫీ. యూ హ్యావ్ టు ట్రై ఇట్. ఇఫ్ ఎనీవన్స్ interested, go ahead and try it.
అమ్మా చీ 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 స్టాల్ అయిపోయింది వెహికల్. అందుకే రా అలవాటు చేసుకోవాలని చెప్పేది బండి. 20 seconds, not so bad. Come on man. Bro, what are you trying to do bro? ఆ ఆర్టీసీ బస్ వాడు ఆగుతాడు అనుకుంటున్నావా? ఆడు సిగ్నలే జంప్ చేశాడు. నువ్వు ఆగమంటే ఆగుతాడా? సో లొకేషన్ ఈజ్ కింగ్స్ డాబా. ఐఐటి హైదరాబాద్ దాటాక ఉంటుంది ప్రాబ్లీ. చాలా బాగుంటుంది బ్రో. మంచి టీ దొరుకుతుంది. టీ చాలా బాగుంటుంది అక్కడ. నాకు అక్కడ స్పెసిఫిక్గా టీ ఇష్టం. పాత వీడియోస్ చూస్తే దాంట్లో కూడా 1-2 సార్లు వెళ్ళుంటాను నేను. నా ఫ్రెండ్ ఒకడు హంటర్ 350 తీసుకున్నప్పుడు కూడా అక్కడికే వెళ్ళాం మార్నింగ్ రైడ్కి. బాగుంటుంది టీ, బాగుంటుంది. నైస్ వెదర్ మ్యాన్, నైస్ వెదర్. లైక్ మంచి కోఆపరేటివ్గా ఉంది వెదర్ అయితే. సూపర్ బైకర్స్కి చాలా అంటే చాలా నచ్చే వెదర్ ఇది. అండ్ దట్టు ఇక వింటర్ సీజన్ అయితే చెప్పక్కర్లేదు. పిచ్చగా రైడ్ చేయొచ్చు, హ్యాపీగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఇంజన్ టెంపరేచర్ కూడా చాలా మినిమల్గా ఉంటుంది, రిక్వైర్డ్ అమౌంటే ఉంటుంది. సో వింటర్లో ఇక తగ్గేదే లే, రైడ్స్ మీద రైడ్స్. వారు ఏమ్రా వారి బ్యారికేడ్ పెట్టిర్రీడా. మనమేమో బ్రేక్ ఇన్ పీరియడ్లో ఉన్నామాయే. సమ్మని త్రాటలు లాగుదామంటేనేమో ఇట్స్ నాట్ గుడ్. ఈ బండి ఏమో లాగు ఏం చేస్తున్నావురా, నీకెందుకురా 1000cc బైక్ అన్నట్టు పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అటు బ్రేక్స్ చూస్తేనేమో ఇంకా బ్రేక్ ఇన్ అవ్వలేదు, బ్రేక్స్ కూడా బయట కూడా రావాలి. ఇంకా బ్యాక్ బ్రేక్ అయితే ఇక చెప్పక్కర్లేదు, దట్ ఈస్ నథింగ్. మొత్తం ఉన్నదంతా ఫ్రంట్ బ్రేకే. దట్స్ వై యూ హ్యావ్ బెస్ట్ ఇన్ ద బిజినెస్, బ్రెంబో బ్రేక్స్. సో అందుకనే నువ్వు ఫ్రంట్ బ్రేక్ మీదనే మోస్ట్లీ రిలై అవ్వాలి. మాన్యువల్ బుక్ ప్రకారం అయితే 350 kilometers దాకా 4000 RPM దాటద్దు అని ఉంది. బ్రో అసలు నాకు అర్థం కావట్లేదు. నేనైతే ఆల్రెడీ 6000 RPM అనే 6000 RPM అనుకునే మైండ్లో పెట్టుకున్నా. అండ్ 6000 RPM అయితే దాటలేదు బేసిక్గా. సో తర్వాత మాన్యువల్ చదివిన తర్వాత అర్థమైంది ఏంటంటే 350 kilometers దాకా యూ జస్ట్ హ్యావ్ టు బీ బిలో 4000 RPM. అప్పుడు యూ విల్ గెట్ మ్యాక్సిమం లైఫ్ ఫర్ ద బైక్ అనమాట. ఓకే మనుషులే తప్పులు చేస్తారు కాబట్టి ఏం పర్లేదు. ఐ స్టిల్ హ్యావ్ టు మెయింటైన్ దట్ RPM బిలో 4000, బట్ అస్సలు కుదరట్లేదు. బికాజ్ యూ నో సూపర్ బైక్స్ దే డిమాండ్, అవి నిన్ను డిమాండ్ చేస్తాయి బ్రో. అసలు యూ వోంట్ ఈవెన్ అండర్స్టాండ్. బ్రేక్ ఇన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కంప్లీట్లీ టు టెస్ట్ యువర్ పేషెన్స్ ఆన్ అ సూపర్ బైక్. నీ పేషెన్స్ లెవెల్ ఎంత ఉంది అనేది ఇక ఆ బ్రేక్ ఇన్ పీరియడ్లోనే అర్థమవుతుంది. బికాజ్ నువ్వు అది మాస్టర్ చేయగలిగితే ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ చెప్పాలంటే. బికాజ్ ఇంత పవర్ఫుల్ మెషిన్ని మన కాళ్ళ మధ్యలో పెట్టుకుని నడపద్రా అంటే ఎట్లా? హౌ అయితే ఒక స్వీట్ స్పాట్ అనేది ఉంటుంది. సో ఆ స్వీట్ స్పాట్లో నడిపితే ఇంజన్ రెవ్స్ ఎక్కువ అవ్వవు, ప్లస్ వైబ్రేషన్ ఎక్కువ రాదు, ప్లస్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో దీనికి ఆబ్వియస్లీ రెడ్ లైన్ ఇస్ 14,000 RPM మ్యాన్. సో దట్స్ వై మన పీరియడ్ ఏదైతే ఉంటుందో బ్రేక్ ఇన్ పీరియడ్, దాన్ని మీరు చాలా కంట్రోల్డ్గా ఉంచుకోవాలి. దట్స్ వెన్ యూ విల్ బీ ఏబుల్ టు మాస్టర్ ద వెహికల్. So few impressions about the bike after driving it for 200-250 kilometers. ఏంటంటే బైక్ చాలా అగ్రెసివ్ పొజిషన్లో ఉంటుంది బ్రో. ఐ హర్డ్ BMW S1000RR అయితే ఇంకొంచెం బెటర్గా, లైక్ లిటిల్ మోర్ అప్సెట్ హ్యాండిల్ బార్ దాన్ దిస్ వన్. కానీ BMW ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ కదా. సో మనకున్న బెస్ట్ ఆప్షన్స్లో 1000cc కావాలి, సూపర్ బైక్ కావాలి, సూపర్ స్పోర్ట్స్ కావాలి అనుకుంటే దిస్ ఈస్ ది ఓన్లీ ఆప్షన్ దట్ వీ హ్యావ్. చెప్పాలంటే ఇప్పుడుకి దిస్ ఈస్ ది ఓన్లీ
అఫోర్డబుల్ సూపర్ బైక్ ఇన్ ఇండియా, లైక్ సూపర్ స్పోర్ట్స్ వర్షన్లో. అందుకనే కదా నేను కూడా తీసుకుంది, లేకపోతే నాకెట్లా అవుతుంది బ్రో? ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ బ్రో. సో నేనే చేయగలిగానంటే మీరు కూడా చేయగలుగుతారు. కాకపోతే ఫైనాన్షియల్ రిస్క్, ఫైనాన్షియల్ బర్డెన్ చాలానే ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు బీ వెరీ క్యాల్కులేటివ్ అబౌట్ యువర్ ఫైనాన్సెస్. అంత ఈజీ అయితే కాదు, బట్ చాలా మందికి ఇది డ్రీమ్ బైక్ బ్రో. నాది కూడా డ్రీమ్ బైకే. సో మ్యాటర్ ఏంటంటే తీసుకోవచ్చు, కాకపోతే దానికి చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అండ్ బండి తీసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని మెయింటైన్ చేయడం, దానికి కావాల్సిన సేఫ్టీ యాక్సెసరీస్ వేయించడం, అండ్ దాని తర్వాత దీని మెయింటెనెన్స్, బ్రేక్ ప్యాడ్స్, టైర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ బ్రో. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. బిజినెస్ మ్యాన్లో డైలాగ్ ఉంటుంది కదా లాస్ట్లో, ఇఫ్ యువర్ టార్గెట్ ఈజ్ 10 miles, ఎయిమ్ ఫర్ ది 11th mile అని. సో దట్స్ ది best thing that you can do if you want to buy this bike, like any super sport, like any bike which is expensive. దాన్ని కొనడం మన టిల్లు అన్న చెప్పినట్టు ఏదన్నా వస్తువు కొనుడు ఇంపార్టెంట్ కాదు, దాన్ని మెయింటైన్ చేసుడు ఇంపార్టెంట్. అట్లనే ఉంటుంది ఈ బైక్స్తో. బట్ యా, యూ స్టిల్ క్యాన్ డూ ఇట్. ఇప్పుడున్న కరెంట్ జాబ్ మార్కెట్ ప్రకారం అయితే ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ ఛాలెంజింగ్, బట్ డోంట్ వరీ. ఐ బిలాంగ్ టు జాబ్ అడ్వర్టైజింగ్ మార్కెట్. సింపుల్గా చెప్పాలి అంటే నేను పనిచేసే కంపెనీ ఒక మినీ సైజ్ నాకరీ, ఇండీడ్ లాంటిది. సో నాకు తెలుసు జాబ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు గెట్ సమ్ అడ్వైస్ ఫ్రమ్ మీ, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. సో ఒక క్యాలెండర్ లింక్ ఉంటుంది దాంట్లో. యూ క్యాన్ డెఫినెట్లీ బుక్ సమ్ టైమ్. మోస్ట్లీ వీకెండ్స్లో నేను ఫ్రీ ఉంటాను. సో ఆ టైంలో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ సమ్ అడ్వైస్ అబౌట్ గ్రోయింగ్ దేర్ కెరియర్ ఆర్ మంచి జాబ్ కొట్టాలి, ఎనీ అడ్వైస్ ఆర్ ఎనీ సజెషన్స్ దట్ యూ వాంట్ ఫ్రమ్ మీ స్పెసిఫికలీ, బికాజ్ చూస్తున్నారు కదా ఐ డిడ్ ఇట్. సో మీరు కూడా ఇది చెయ్యాలి అని అనుకుంటే బుక్ సమ్ టైమ్ ఇన్ మై క్యాలెండర్. నేను మీకు సపోర్ట్ చేస్తాను. లైక్ వాట్ ఎవర్ యూ క్యాన్ డూ, వాట్ ఎవర్ యూ హ్యావ్ అనే దాని బేసిస్ మీద లెట్స్ సీ వాట్ వీ క్యాన్ డూ. లైక్ మీరేం చేయగలుగుతారు, మీ స్కిల్ ఏంటి, రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ స్కిల్ యూ హ్యావ్. డెడికేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఐ విల్ గివ్ యూ మోర్ సజెషన్స్ ఆన్ హౌ టు అచీవ్ యువర్ డ్రీమ్ జాబ్, డ్రీమ్ బైక్. బేసిక్గా నాకు తెలిసింది నేను చెప్తాను బ్రో. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బయట జాబ్ మార్కెట్ ఎలా ఉంది అనేది నాకు తెలుసు. ప్లస్ మీరేం చెయ్యొచ్చో, ఏం చెయ్యాలి అనే వాటి మీద చాలా మందికి గైడెన్స్ ఉండదు. సో నాకు తెలిసిన విద్య నేను నేర్పిస్తాను. ద మెయిన్ రీజన్ ఐ చోజ్ మోటో వ్లాగింగ్ అండ్ యూట్యూబ్ ఇస్ దట్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఈజ్ హ్యూజ్ మ్యాన్. ఈ ప్లాట్ఫామ్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే నాకు లిటరలీ రీచ్ ఎక్కువ వస్తుంది. నేను చెప్పాలి అనుకున్న విషయం చాలా మందే చూస్తారు. సో చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలి బ్రో. ఏదైనా సరే డూ వాట్ ఎవర్ యూ డూ ఇన్ యువర్ లైఫ్, ఒక మంచి కమ్యూనిటీ, ఒక మంచి గ్రూప్ బిల్డ్ చేసుకుంటే దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కుడ్ గిఫ్ట్ యువర్ సెల్ఫ్. సో ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఏం చేసినా బీ సపోర్టివ్ టు అదర్ పీపుల్. సో యా, దట్స్ వై ఐ చోజ్ యూట్యూబ్ యాజ్ అ ప్లాట్ఫామ్. అండ్ మోర్ ఓవర్ నేను తెలుగులోకి ఎందుకు వచ్చేసానంటే చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు అండ్ చాలామంది ఫ్రెండ్స్ కూడా చెప్పారు తెలుగులో చెయ్యి, నీకు ఇంకా రీచ్ పెరుగుతుంది. ప్లస్ యూనో ఆ కనెక్షన్ అనేది ఉంటుంది తెలుగు ఆడియన్స్తో. ఇంగ్లీష్లో ఎందుకు చేస్తున్నావా? నాకు ఒక మెయిన్ రీజన్ ఉంది బ్రో. బికాజ్ నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఒక ఏఐ టూల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నా, కాల్డ్ గ్లింగ్, GLING. సో అదేం చేస్తుంది అంటే ఒకవేళ నేను మాట్లాడిన వాటిలో బ్యాడ్ టేక్స్ ఉన్నా, ఏమన్నా ఫంబుల్ అయినా సెంటెన్సెస్, అది టోటల్గా కట్ చేసేసి నాకు ఒక మంచి FCP ప్రాజెక్ట్ ఫార్మాట్ ఇచ్చేస్తుంది. నేను దాన్ని డబుల్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఫైనల్ కట్ ప్రోలో ఒక ప్రాజెక్ట్ కింద ఓపెన్ అయిపోతుంది. నేను అక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్స్ లైక్ సూపర్ టైం సేవింగ్ ఫర్ మీ. అందుకని నేను ఇంగ్లీష్ చూస్ చేసుకున్నా. ప్రాబ్లం ఏంటంటే దాంట్లో తెలుగు లేదు. సో తెలుగు లేకపోవడం వల్ల నేను తెలుగులో చేయలేకపోయా. సో ఇంకా డిసైడ్ అయ్యాను, టైం పెట్టాలి, మన తెలుగు ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవ్వాలి, అండ్ ఆ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో కావాలనుకుంటున్నామో అది పక్కా ఉండాలి. అందుకని నేను ఇంకా తెలుగులోకి వచ్చేసాను. సో ఇంకా వీడియోస్ మోస్ట్లీ తెలుగులోనే ఉంటాయి.
ఏమన్నా ట్యూటోరియల్ వీడియోస్ అక్కడక్కడ ఇంగ్లీష్లో రావచ్చు, బికాస్ అగైన్ టైం కన్స్టెంట్ బ్రో. మొత్తం షూటింగ్, ఎడిటింగ్ అన్నీ నేనే చేసుకోవాలి. మోస్ట్లీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ రోలింగ్ షార్ట్స్, ఒకవేళ ఫోటోలో ఫ్రేమ్స్లో నేనున్నాను అంటే సమ్ ఆఫ్ ద టైమ్స్ నా బిజినెస్ పార్ట్నర్ సురేష్ వచ్చి తీస్తూ ఉంటాడు. సో ఇంతకుముందు మెన్షన్ చేశానో లేదో తెలీదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఐ ఆల్సో ఓన్ అ ఫోటోగ్రఫీ బిజినెస్. ఆ ఫోటోగ్రఫీ బిజినెస్ కూడా ఉంది మాకు. నేను ఇంకొక బిజినెస్ పార్ట్నర్ ఉన్నాము. సో తను ఈజ్ అ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్. హీ డస్ ఈవెంట్స్, ఎవ్రీథింగ్, కార్పొరేట్, వెడ్డింగ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ బర్త్డేస్, ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ చేస్తాం బ్రో. సో మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే జస్ట్ ఫోటోగ్రఫీ అని కమెంట్ చేయండి. నేను కానీ మా టీం కానీ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతాం. బెస్ట్ ఇన్ క్లాస్, బెస్ట్ ఇన్ మార్కెట్ క్వాలిటీ ప్లస్ బెస్ట్ ఇన్ మార్కెట్ ప్రైసింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. బేసిక్గా ఫోటో ఫ్రేమ్లో, వీడియో ఫ్రేమ్లో నేను ఉన్నాను అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ స్టేబుల్ షాట్ నేను ట్రైపాడ్ మీద పెట్టి తీసుకుంటాను. ఒకవేళ అది మూవింగ్ షాట్ అయితే ఆర్ఎల్స్ ఫొటోస్లో నేనున్నాను అంటే తన సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే మిగతా అన్నీ ఎడిటింగ్, షూటింగ్ అన్నీ నేనే చేసుకుంటాను. అందుకనే ఎక్కువ టైం ఉండదు. నాకు ఒక సూపర్ యాక్టివ్ జర్మన్ షెపర్డ్ ఉంది, సో దాన్ని కూడా నేను కేర్ తీసుకోవాలి. అందుకనే మనకి పెద్ద టైం లేదు. అందుకని నేను ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను అనమాట. సో దానివల్ల ఇంగ్లీష్లో చేశా ఇన్ని రోజులు. బట్ ఎస్, ఫైనలీ ఐ హావ్ డిసైడెడ్ తెలుగులో పిచ్చెక్కిద్దాం బ్రో. జస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ ఆల్సో అ మిడిల్ క్లాస్ యూట్యూబర్ హూ ఓన్స్ అ సూపర్ బైక్. లైక్ నేను చేయగలిగానంటే మీరు కూడా చేయగలుగుతారు. ఫైనాన్షియల్ క్యాల్కులేషన్స్ అవన్నీ ఎట్సెట్రా అన్ని క్యాల్కులేషన్స్ ఉండాలి బ్రో, లేకపోతే అసలు దిగకండి. ఇప్పుడున్న యూట్యూబ్కి అయితే ఫుల్ కాంపిటీషన్ ఉంది. సో ఎంత కాంపిటీషన్ అయితే ఉందో అదే లెక్కలో మీకు డిమాండ్ కూడా ఉంది. డోంట్ ఈవెన్ వరీ అబౌట్ కాంపిటీషన్. ఇఫ్ యూ హ్యావ్ స్కిల్స్ టు స్టాండ్ అవుట్ దట్ కాంపిటీషన్ మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు బ్రో. నేను కూడా అదే ట్రై చేస్తున్నా. ఈడేంది తొక్క 400 సబ్స్క్రైబర్లు పెట్టుకుని ఈడు మాకు జ్ఞానం ఇస్తున్నాడు ఏంది అని అనుకోకండి. నాకు తెలిసింది ఏదో నేను చెప్తున్నాను బ్రో. మీకు ఇంకా వేరే తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. నాకు తెలిసింది కొంచెమే, సో నాకు తెలిసింది ఏదో నేను చెప్తున్నా, మీకు తెలిసింది ఏదో మీరు చెప్పండి. దాట్స్ వై ఐ స్ట్రెస్ సో మచ్ ఆన్ బిల్డింగ్ కమ్యూనిటీ. సో కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటున్నాము, ఒక రైడింగ్ కమ్యూనిటీ, ఒక గుడ్ విల్ కమ్యూనిటీ క్రియేట్ చేస్తున్నామంటే దానివల్ల ఎంత యూజ్ అంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవచ్చు, ఒకళ్ళకి తెలిసింది ఒకళ్ళు షేర్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ బెనిఫిషియల్ టు ఎవ్రీ వన్. ఎంతమంది అయితే ఆ గ్రూప్లో, ఆ రైడింగ్ గ్రూప్లో కానీ ఆ కమ్యూనిటీ గ్రూప్లో కానీ ఉంటారో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక పాజిటివ్ అయితే ఉంటుంది. బికాజ్ ఒకళ్ళకి తెలిసింది ఇంకొకరికి తెలియకపోవచ్చు, ఒకరికి తెలియంది ఇంకొకరికి తెలిసి ఉండొచ్చు. సో ఎవరికి వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటే సూపర్ ఉంటుంది బ్రో. ఎవరన్నా ఒకవేళ ఇఫ్ దే ఆర్ థింకింగ్ టు ఎంటర్ ఇన్ టు సూపర్ స్పోర్ట్స్, థింక్ ఆఫ్ ఇట్. ఒక 1 month అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అలవాటు పడడానికి ఈ రైడింగ్ పాస్చర్కి. ఇఫ్ స్పెసిఫికలీ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ కంఫర్టబుల్ బైకింగ్ బ్యాక్గ్రౌండ్ లైక్ హిమాలయన్స్ కానీ, స్ట్రీట్ నేకెడ్స్ కానీ, అడ్వెంచర్ టూరర్స్ కానీ ఉన్నాయి అనుకోండి. ఒకవేళ మీరు ఇటు సైడ్కి జంప్ కొడుతున్నారంటే మాత్రం బాబు యూ విల్ సీ హెల్ అనమాట. నాకు లాస్ట్ వీక్ బండి నడపాలంటే అసలు లిటరల్లీ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది బ్రో. ఆ ట్రాఫిక్లో ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంటుంది, దాంట్లో ప్రాబ్లం ఏం రాదు. కాకపోతే మీరు చెప్పాను కదా, బ్రేక్ ఇన్ పీరియడ్లో ఎంత జాగ్రత్తగా ఉంటే బైక్ మిమ్మల్ని అంత జాగ్రత్తగా అండ్ ఖర్చు లేకుండా ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఈ లారీల మధ్యలో నుంచి వెళ్ళాలంటేనే భయం అసలు. ఇలా బ్లైండ్ స్పాట్లోనే ఉంటాం మన బైకర్స్ అయితే. కనిపించరు, పక్కా కనిపించాం. కొన్నిసార్లు కార్లకే కనిపించాం మనమేమో మంచిగా క్విక్ షిఫ్టర్ యూజ్ చేయాలి. క్విక్ షిఫ్టర్ యూజ్ చేయాలంటే 4000 RPM పైనే యూజ్ చేయాలి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వీ కాంట్ గో బీ. హే వికాటి గైస్, కెన్ ఐ జాయిన్ యూ గైస్? ఓకే లెట్స్ ఆస్క్ దెమ్ ఇఫ్ ఐ కెన్ జాయిన్ దెమ్. బ్రో కెన్ ఐ జాయిన్ యూ గైస్? అవునా? హే సృజన కదా, నాకు సూపర్ బైక్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అందుకని జాయిన్ అవ్వచ్చా మీతో లేదా? ఎవరు శ్రీమానే కదా?
ఎవరిని అడగను బ్రో. కెన్ ఐ జాయిన్ యూ గైస్? నేను జాయిన్ అవ్వచ్చా మీతో? నాకు సూపర్ బైక్స్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నేను రీసెంట్గానే కొనుక్కున్నాను బండి, ఓకే అందుకనే. మీకు ఇబ్బంది అంటే ఓకే, నో ప్రాబ్లం. రైడ్ విత్ us, not an issue, but we don't know where they're going yet. Okay. How far we'll go. శ్రీమానే కదా ఇది 24 lakhs అన్న. రైడ్ చేస్తారా ఇది మీరు? ఏమైనా ఇస్తారా రైడ్ చేస్తే? ఏమివ్వరు, మాకు ఇష్టం కాబట్టి రైడ్ చేస్తాం. బెంగళూరు ఏరియాలో మస్తు రైడ్ చేస్తారు. అవును చేస్తారు. మరి ఎంత రైడ్ చేస్తారు? బైక్స్ అంటే పిచ్చి అన్న, అంతే. ఎంత కిలోమీటర్ ఇస్తుంది? మైలేజ్ ఒక 10-12 ఇస్తుంది. ఎన్ని కిలోమీటర్ అవుతుంది? మీరు ఎన్ని కిలోమీటర్ పోతారు? తెలీదు, చెప్పలేము. ఎంతమంది గ్రూప్ ఉంటారా? నేను ఇప్పుడే వాళ్ళని కలిశాను. శ్రీమాన్ బ్రో బ్లాగ్ చేస్తున్నారా? హాయ్. నేను రీసెంట్గానే కొనుక్కున్నాను బండి. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు సూపర్ బైక్ తెలిసిన వాళ్ళు. నేను కూడా మిమ్మల్ని జాయిన్ అవ్వచ్చా అని అడుగుతున్నాను తన్ని. ఎక్కడి దాకా ప్లాన్ ఇప్పుడు? ఏం లేదా? నా పేరు పవన్ బ్రో. నరేష్. యా, చలో లెట్స్ గెట్ గోయింగ్. ఫైనలీ ఒక గ్రూప్ అయితే దొరికింది మనకి, శ్రీమాన్ అన్న వాళ్ళ గ్రూప్. సో నాట్ షూర్ హౌ ఫార్ దే విల్ గో, బట్ జస్ట్ ఇప్పుడే కనిపించారు. వీళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యాను. తెలీదు ఎక్కడ దాకా వెళ్తారనేది కూడా తెలియదంట. సో చూద్దాం, లెట్స్ గో. లెట్స్ సీ. ఎందుకు R15 బ్రో చూడు, అసలు ఎందుకు సూపర్ బైక్స్ ఎందుకు కంపీట్ చేస్తున్నాడు అతను? ఒక్కసారి ఇట్లా థ్రాటిల్ ఓపెన్ చేసామంటే మాత్రం అయిపోద్ది, డన్ అండ్ డస్టెడ్ అన్నట్టు వెళ్ళిపోతాం జనాలు అసలు. శ్రీమాన్స్ S1000 RR. What a curve, man, what a curve. Nice, man. Nice. Very nice. నైస్, చాలా బాగుంది. కొంచెం సేపు ఆగాం ఇక్కడ. శ్రీమాన్ అన్న wanted to take some videos and photos, and this is a regular place అనమాట. సో బాగుంది ప్లేస్ కూడా, అండ్ ఈ రోడ్ సూపర్ ఉందబ్బా. రెగ్యులర్ ప్లేస్ చెప్పను, బట్ యా, ఐ డోంట్ వాంట్ రివీల్ ఇట్ యెట్. ప్లేస్ అయితే, రోడ్ అయితే చాలా బాగుంది. చూద్దాం వీళ్ళు ఎంత దూరం వెళ్తారో తెలీదు, బికాస్ వాళ్ళకు కూడా అంత ఐడియా లేదంట ఎక్కడికి వెళ్దాం ఏంటి అనే కన్ఫర్మేషన్ అయితే లేదంట. సో అలా వెళ్తున్నాము. బాగుందబ్బా ఇట్లా సండే రైడ్. అండ్ దిస్ ఈస్ ద స్వీట్ స్పాట్ ఫర్ దిస్ బైక్ అనమాట. 5,000 to 6,000 RPM. సో మనం RPM లోపలే ఉన్నాం. అమ్మో, అసలు అతన్ని చూడు ఎలా పంపేస్తున్నాడు బండిని. ఈ కార్నరింగ్ చేసేటప్పుడు టార్గెట్ ఫిక్సేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. చాలా దూరంలో మీ టార్గెట్ పెట్టుకోవాలి విజిబుల్ సైట్లో ఉన్నప్పుడు. బికాస్ మీకు ఆ విజిబిలిటీ సైట్లో లేరనుకో, ఆబ్వియస్లీ మీరు ఏదో ఒక దానికి గుర్తిస్తారు. సో టార్గెట్ ఫిక్సేషన్ అనేది చాలా దూరంలో పెట్టుకోవాలి మీరు. అసలు ఇది ఏం రోడ్ కూడా నాకు తెలీదు. వీళ్ళు వెనకాల అయితే వెళ్తున్నాను. విమానం అన్నది కూడా అంటే దాంట్లో కూడా బ్రేక్ ఇన్ అవ్వలేదంట. ఎక్కడ దాకా వెళ్తున్నారు అంటే కూడా
ఇంకా ఏం అనుకోలేదు, జస్ట్ అలా వెళ్తున్నాము అన్నాడు. యూ కెన్ రైడ్ ఎలా అన్నాడు. రైడ్ అయితే సూపర్ ఉంది, బికాజ్ ఇలాంటి గ్రూప్తో వెళ్తేనే లైక్ ఫన్ ఉంటుంది, జనాలు తెలుస్తారు, ప్లస్ యుల్ షేర్ నాలెడ్జ్ అబౌట్ బైక్స్ అనమాట. డుకాటి V4 పానిగాలే నేను ఫస్ట్ టైం చూడడం, ప్లస్ శ్రీమాన్ది మన S1000RR అది కూడా ఫస్ట్ టైమే చూడడం, అండ్ సృజన్ వీళ్ళందరినీ చూడడం ఫస్ట్ టైం అసలు మనం. థ్యాంక్స్ టు దిస్ బైక్, ఈ బైక్ వల్లే నేను వాళ్ళని కలవగలను. ఇలా హైవేస్ మీద ఈ బండిని తీసుకెళ్తే వెరీ సెన్సిబుల్ అండ్ యూ వోంట్ గెట్ బ్యాక్ పెయిన్ అనమాట. సిటీలో నడుపుతా ఉంటే అబ్బా అసలు బ్యాక్ పెయిన్, చేతులు పెయిన్, ఎక్కడ లేని నొప్పులన్నీ వస్తాయి. ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ అంతా నీ బాడీ మీదనే పడుతూ ఉంటుంది. వెన్ యూఆర్ స్పీడింగ్ నీ బాడీ కొంచెం వెనక్కి జరుగుతూ ఉంటుంది ఆ స్పీడ్కి. సో దానివల్ల నీకు యుల్ బి వెరీ మచ్ కంఫర్టబుల్ రైడింగ్ దిస్ బైక్. సూపర్ స్పోర్ట్స్ అన్నీ అంతే, నేను ఎంతైనా కొంచెం వెనకాల ఉంటేనే బెటర్. ఎందుకంటే మనది బ్రేకింగ్ అవ్వలేదు, సడన్ గా బ్రేక్ చేయాలంటే మాత్రం కొంచెం బ్రేకింగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే కొద్దిగా బెటర్. లేదంటే వెళ్ళి ఒక కిస్ ఇచ్చాను అనుకో, దెబ్బకి దొబ్బేయమంటారు. ఇంకా అమ్మ రైడింగ్ స్కిల్స్ లేకుండా ఎందుకురా రైడింగ్ చేస్తున్నాం అని. సో పర్వాలేదు, కొంచెం దూరంగా ఉన్నా పర్వాలేదు, కానీ మరీ క్లోజ్గా రైడ్ చేసినా కూడా ప్రాబ్లమే అవుతుంది. చాలా బాగుందబ్బా ఇట్లా రైడ్ చేస్తుంటే. ఇది కదా అసలైన పొటెన్షియల్ టు డ్రైవ్ ద బైక్. లైక్ ఇట్లా నడిపితేనే ఈ బండికి అర్థం ఉంటుంది. ఓకే, వీఆర్ టేకింగ్ ఎ యూటర్న్ ఐ గెస్. చాలు అనుకుంటున్నారేమో, చాలానే దూరం వచ్చాం. ఓకే, టేకింగ్ ఏ యూటర్న్ హియర్. శివా బ్రోది GSA 1250. అబ్బా అసలు ఏముంటుంది ఆ బండి. శ్రీమాన్ చెప్పినట్టు ఇట్స్ మైల్ మంచర్ అనమాట. యూ విల్ ఎంజాయ్ దట్ బైక్. అసలు ఇక ఎన్ని కిలోమీటర్స్ చేస్తున్నామో కూడా అర్థం కాదు, తెలియదు. అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. అసలు ఎంత బాగుంటుందో అసలు అట్లా గ్రూప్లో వెళ్తూ ఆ సెనాలో కనెక్ట్ అయ్యి మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ, లేకపోతే అప్డేట్స్ ఇచ్చుకుంటూ ఏం జరుగుతుంది, ఏంది, ఎట్లా సంగతి, ఎట్సెట్రా అనుకుంటూ. అబ్బా అది కదబ్బా రైడింగ్ అంటే. ఛా, గ్రూప్ ఉండాలబ్బా, గ్రూప్ రైడ్ చెయ్యాలి. సోలో రైడింగ్ ఇట్స్ ఓకే, బట్ స్టిల్ యూ హ్యావ్ టు డూ దట్ గ్రూప్ రైడ్స్. అలా చేస్తేనే చాలా బాగుంటుంది అనమాట. ఓ స్విచ్చింగ్ బైక్సా, చాలా కష్టపడతాడు శ్రీవాన్ అన్న. ఇది కదా మనకు కావాల్సింది సూపర్ బైక్ ఉన్నప్పుడు. A group of the seasoned riders, they know what they're doing, they know the bikes, and a good stretch like this, idi kada ba kavalsindi super bike Sundays ante. This is what super bike Sundays mean, man. Come on, alabba ee matra speed chalu, break-in period avaledu kabatti, so take it slow, man. 307 kilometers on the odo, 308 kilometers on the odo. అంతా కొట్టేస్తాడు, ఎందుకంటే దట్స్ అ వెహికల్ విచ్ ఇస్ ఆల్రెడీ బ్రేక్-ఇన్ డన్, బ్రేక్-ఇన్ అయిపోయిన వెహికల్ అది. సో అందులో స్లో డౌన్, లైక్ 125, 130 క్రాస్ చేయము. ఎంత స్టేబుల్గా ఉంది భయ్య ఈ బండి 120 దగ్గర కూడా. మేబీ ఇది బికాస్ ఆఫ్ ద స్టీరింగ్ డాంపర్స్ ఉండడం వల్ల ఇట్స్ మేకింగ్ అ వెరీ మచ్ లాట్ సెన్స్ అసలు. ఓకే, వెళ్ళిపోయారు వీళ్ళు నాకు తెలిసి. జస్ట్ గోనా క్రూజ్ అట్ 120. ఎక్కడన్నా ఆగితే బాయ్ చెప్పి వెళ్ళి, ఇఫ్ నాట్ వాళ్ళు వెళ్ళిపోయినట్టే. ప్లాన్ అసలు చాయ్ తాగడానికి వెళ్ళేది, బట్ మధ్యలో వీళ్ళు కనిపించారు, వీళ్ళ తోక పడుకొని నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా మోస్ట్లీ అయిపోయినట్టే, నేను ఇంటికి వెళ్ళిపోతా నాకు తెలిసి.